కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా మాక్సిమం గైనకాలజిస్ట్ పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ డెలివరీ వరకు అక్కడే. సో వన్స్ బేబీ వచ్చిన తర్వాత దగ్గర నుంచి టోటల్‌గా పీడియాట్రిక్ సర్జన్ దగ్గర, పీడియాట్రిషియన్స్ దగ్గర మాత్రమే ఆ బేబీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ గానివ్వండి, టెస్ట్‌లు గానివ్వండి అండ్ గ్రోత్‌కి సంబంధించి ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాక్సిమం ఏమవుతుందంటే చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని అవర్స్ వరకు వాళ్ళు ఎలాంటి చలనము ఉండదు. దేనికి రెస్పాండ్ అవ్వరు. ముఖ్యంగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా వస్తూ ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ రావడానికి ఈ పుట్టిన బేబీస్‌లో ఏంటి కారణాలు ఏంటంటారు? సో, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ యూజువల్లీ చాలా వరకు సాధారణంగా పుట్టిన పిల్లోడు ఫస్ట్ ఫీడింగ్ ఇవ్వంగానే ఆటోమేటిక్‌గా మోషన్ వచ్చేస్తూ ఉంటుంది. లేదా కొన్నిసార్లు అట్లే మోషన్స్ అయిపోతూ ఉంటాయి కూడా. సో, ఒక పుట్టిన పిల్లోడు గానీ, పాప గానీ ఒకవేళ 24 గంటలు లేకపోతే 48 గంటలు మోషన్ ఎళ్ళలేదు అంటే సమ్ ప్రాబ్లమ్ ఉంది అన్నట్టు. సో, యూజువల్లీ ఇండియాలో గానీ, ఎప్పుడు గానీ ఫస్ట్ మనం థింక్ చేసేదేంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా అని. హైపోథైరాయిడిజం అనే కండిషన్ ఉంటది. దాంట్లో మనకి ఇండియాలో అయితే చాలా స్క్రీనింగ్స్ అవుతా ఉంటాయి. టీఎస్‌హెచ్ స్క్రీనింగ్ అని. సో, దాంట్లో ఒకవేళ థైరాయిడ్ లోపం ఉంది అంటే వాడికి ఇట్లా మోషన్స్ రాకపోయే ఛాన్స్ ఎక్కువుంటుందనమాట. సో, అందుకనే న్యూబోర్న్ స్క్రీనింగ్‌లో థైరాయిడ్ ప్రొఫైల్ అయిపోతది వాళ్ళకి. ఓకే. సో, థైరాయిడ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే థైరాయిడ్ ఒకవేళ మనం ట్రీట్ చేయగలిగితే సో, ఆల్మోస్ట్ వాడికి బ్రెయిన్ ఇంజ్యూరీ ఏమి ఇవ్వకుండా, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా, గ్రోత్ బావుంటుంది. అన్నీ బావుంటాయి. సో, అందుకని మనం హిస్టరీలో అడుగుతాం అనమాట. అమ్మ నువ్వేమన్నా తల్లి ఏమన్నా థైరాయిడ్ టాబ్లెట్ వాడుతుందా? లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేకపోతే మన ప్రొఫైల్‌లో అయిపోతుందనమాట న్యూబార్న్ ప్రొఫైల్‌లో. సో, అది కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి నేను ఇందాక అన్నట్టుగా సపోజ్ వాడికి మోషన్ హోలే తయారులేదు. సో, అట్లా అప్పుడప్పుడు పిల్లోడు పుట్టాడు, పాప పుట్టింది. ఆ హడావిడిలో మేబీ చిన్న ప్రాబ్లమ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూజువల్లీ న్యూనటల్ సర్జన్ గానీ, పీడియాట్రిక్ సర్జన్ గానీ, పీడియాట్రిషియన్ గానీ ఎవరైనా డెలివరీ అటెండ్ అయినప్పుడు మేము చూస్తాం యానస్ హోల్ ఉందా లేదా. సో, ఒకవేళ యానస్ హోల్ లేదనుకుంటే మనం అప్పుడు దానికి ఏమన్నా తగ్గట్టుగా సరిగ్గా ఆపరేషన్ చేస్తామన్నమాట. దాంట్లో ఒక 2 టైప్స్ ఉంటాయి. లో యానరెక్టల్ మాల్ఫార్మేషన్, హై యానరెక్టల్ మాల్ఫార్మేషన్ అని. లో అయితే ఆ రోజుకే నెక్స్ట్ డేనే ఆపరేషన్ అయిపోతుంది. అండ్ లైఫ్ టైమ్ నార్మల్‌గా ఉంటుంది బేబీ. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొంచెం హై యానరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అంటాం. అట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ కొలాస్టమీ అని చేసి, తర్వాత పుల్ త్రూ అని ఆపరేషన్ చేసి, అట్లా 2 స్టేజెస్ కానీ, 3 స్టేజెస్ కానీ ఆపరేషన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. ఇది కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి సపోజ్ కరెంట్ ఏస్తే, లైట్ ఏస్తే ఇక్కడ లైట్ ఎలగాలి. దట్ ఈస్ బికాస్ కరెక్ట్ ఇంపల్సెస్ అన్నీ వెళ్తాయి. కనెక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇంపల్సెస్ అన్నీ వెళ్తున్నాయి. అట్లానే మనకు కూడా నర్వ్స్ ఉంటాయండి. నర్వ్ సెల్స్ అని. ఆ నర్వ్ సెల్స్ అక్కడి నుంచి ఇక్కడ దాకా కంప్లీట్‌గా కంటిన్యూయేషన్ ఉంటేనే ఆ ఇంటెస్టైన్స్ పనిచేస్తాయి. కొన్నిసార్లు వాట్ వి కాల్ ఇట్ యాస్ హర్ష్‌స్ప్రింగ్స్ డిసీజ్ అంటాం. కంజెనిటల్ మెగాకోలన్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే నర్వ్ సెల్స్ సరిగ్గా కనెక్షన్ ఉండదు. సో, లాస్ట్ సెగ్మెంట్‌లో అంటే యూజువల్లీ వాట్ వి కాల్ క్లాసికల్ రెక్టోసిగ్మాయిడ్ అంటాం అన్నమాట. సో, అట్లాంటప్పుడు ఆ పేగులో ఒకవేళ మోషన్ వెళ్ళే దారిలో ఒకవేళ కనెక్షన్స్ లేకపోతే, గ్యాంగ్లియోన్ సెల్స్ లేకపోతే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ హర్ష్‌స్ప్రింగ్స్ డిసీజ్. ఒకవేళ హర్ష్‌స్ప్రింగ్స్ డిసీజ్ అని ఉందనుకోండి, అప్పుడు వాడికి నేను ఇందాక అన్నట్టుగానే 24 అవర్స్ దాకా చూస్తారు, మోషన్ అవ్వలేదు. 48 అవర్స్ దాకా చూస్తారు, మోషన్ అవ్వలేదు. చిన్నగా పొట్ట మెల్లగా ఉబ్బుతుంది. సో, మోషన్ అవ్వట్లేదు ఎందుకు అని దెన్ అప్పుడు ఆ గైనకాలజిస్ట్, ఆ పీడియాట్రిషియన్ మా పీడియాట్రిక్ సర్జరీకి మాకు పంపిస్తారనమాట. అప్పుడు మేము చూసి దానికి కాంట్రాస్ట్ స్టడీ అని ఒక ఎక్స్‌రే చేస్తాము. చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఒకవేళ హర్ష్‌స్ప్రింగ్స్ ఉందా లేదా. సో, హర్ష్‌స్ప్రింగ్స్ ఉంటే మనం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాము. హర్ష్‌స్ప్రింగ్స్‌లో కూడా లక్కీలీ ఏంటంటే అడ్వాన్సెస్ చాలా ఎక్కువైపోయి ఇప్పుడు మనం ఏంటంటే ప్రైమరీ ట్రాన్స్‌రేనల్ ఎండోరెక్టల్ పుల్ త్రూ అని ఒకటి చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే వితిన్ 10 డేస్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది బేబీ. ఓకే. సో, మనం ఎనిమాస్ ఇస్తాం. ఎనిమాస్ ఇచ్చి డైరెక్ట్‌గా ఎక్కడైతే సెల్స్ లేవో ఆ సెగ్మెంట్ మనం తీసేసి దీన్ని కనెక్ట్ చేస్తాం. సో, దిస్ ఈస్ వన్ న్యూ టెక్నాలజీ దట్ మేము తయారు చేస్తుందనమాట. అంటే దిస్ ఈస్ ద ఎవల్యూషన్. కొత్తది. సో, అదే హౌ వి ఆర్ ఇవాల్వింగ్ అని చెప్పడానికి నేను ఈ పాయింట్ మీకు చెప్తున్నాను. ఓకే. సో, ఆ కనెక్షన్ మనం ఇచ్చేస్తే అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే లేట్ అయిపోతుందండి ఈ డయాగ్నోసిస్. అప్పుడు మనకి చాలా పెద్దగా ఉందనుకోండి, ఆ కోలన్ ఇంత ఉంది, ఇది చిన్నగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఇంకా చాయిస్ లేక మనం కొలాస్టమీ అని సైడ్‌లో ఒక గ్రూప్ ఒకటి పెడతాము. పెట్టిన తర్వాత మోషన్ అక్కడి నుంచి సైడ్‌లోంచి వస్తూ ఉంటుంది. ఒక 6 మంత్స్ అయిన తర్వాత మనం దాన్ని కనెక్ట్ చేసేస్తాం. అది
పర్మనెంట్ ప్రొసీజర్ అవుతుంది. అది 2 స్టేజెస్లో అవుతుంది. Okay. సో 1 స్టేజ్లో అవుతుందా, 2 స్టేజ్లో అవుతుందా అన్నది మనం డయాగ్నోసిస్ చేసుకొని చెప్పలేము. బేసికలీ డయాగ్నోస్ అయిన తర్వాత ఆ చిన్న పిల్లోడు ఇంటెస్టైన్స్ ఎట్లా ఉంది దాన్ని బట్టి చూసుకొని విల్ డిసైడ్ అండ్ విల్ డూ ఇట్. ఓకే. సో ఇవి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్. ఇది కాకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా అంటే అసలు ఇంటెస్టైన్లో కనెక్షనే లేదు, కనెక్షన్ లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ ఫుడ్ రాలేకపోయింది, అందుకని కూడా మోషన్స్ దగ్గర రాకపోవడానికి కారణాలు ఉంటాయి. అప్పుడు మనకి గ్రీన్ కలర్ వామిటింగ్స్ వస్తున్నాయి. సో అందుకని న్యూ బోర్న్లో ఎప్పుడైనా గ్రీన్ కలర్ వామిటింగ్ వస్తున్నా, పొట్ట ఉబ్బుతున్నా, మోషన్స్ దగ్గర రాకపోయినా, పాలు తాగలేకపోతున్నా అండ్ డల్ అయిపోతున్నా, ఇవన్నీ ఏంటంటే సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందుకని మనకి ఏమైనా సర్జికల్ ప్రాబ్లం ఉందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఓకే. సో లక్కీలీ మీరు ఇందాక అన్నట్టు గైనకాలజిస్ట్ దగ్గర ఫస్ట్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత గైనకాలజిస్ట్ అనామలీ స్కాన్ నోట్ చేస్తారు. తర్వాత ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ పంపిస్తారు. వాళ్ళు ఇంకా ఫైన్గా చూసి ఒక్కొక్క స్కాన్ చేయడానికి వాళ్ళకి 45 మినిట్స్ అట్లా పడుతుంది. పట్టిన తర్వాత వాళ్ళు సో చూస్తూ అందులోనే టిఫా స్కాన్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్, రైట్? టిఫా స్కాన్, తర్వాత అనామలీ స్కాన్, తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ స్కాన్స్ ఉంటాయి. అంటే పెరుగుతున్న కొద్దీ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇంకేమైనా ఉందా అని. సో అందుకనే ఫీటల్ మెడిసిన్ మన టెక్నాలజీ మొత్తం మారిపోయిందండి. అందుకని చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతున్నారు. సో దట్ పేరెంట్స్కి ఏంటంటే ముందులే అరే నాకు బేబీకి ఇట్లా ఉంది, సో ఏం చేయాలి అని కొంచెం మెంటల్ మేకప్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్లో మనకి ఎప్పుడు ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. అట్లనే వీళ్ళకి కూడా పేరెంట్స్ కూడా ఒక చిన్న ప్లానింగ్. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్ ప్లానింగ్, బట్ దట్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి బాగా తెలియాలి అసలు ఏం చేస్తున్నాను, నా బిడ్డకి ఏమవుతుంది, రేపు ఎట్లా ఉంటుంది, నేను ఇంటికి తీసుకెళ్ళిపోగలనా, లేకపోతే అట్లా ఏమన్నా చేయించుకోవాలా, ఎట్లా చేయించుకోవాలి అంటే ఈ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి.